నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ఒకవైపు పేదరికం, మరొక వైపు కట్టుదిడ్డంగా ఉండే సాంప్రదాయాలు రెండూ ఉన్నప్పుడు అందులో ఉన్న ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంది అనడానికి మన ఓల్డ్ సిటీ ఉదాహరణ. ఓల్డ్ సిటీలో ఉన్న ఆడపిల్లల విషయంలో అనేక రకాల సమస్యలు ముందుకు రావడం చూస్తూ ఉన్నాం. మనం చిన్న వయసులో అరబ్ షేకులకు అమ్మటంతో మొదలై అనేక రకాల వైలెన్స్ ఇవాళ అక్కడ పిల్లల మీద జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో మనందరం నిర్ఘాంతపోయేలా చేసిన మరొక విషయం కాంట్రాక్ట్ పెళ్లిళ్ళ పేరుతో అక్కడ ఆడపిల్లల మీద జరుగుతున్న దందా. ఈ దందా గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు హెల్ప్ లైన్లో. అందుకోసం మనతో స్టూడియోలో నలుగురు అతిథులు ఉన్నారు. జమీలా నస్రత్ గారు షాహీన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఓల్డ్ సిటీలో చాలా కాలంగా పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ విషయం మీద కూడా పనిచేశారు. విద్యారెడ్డి గారు అడ్వకేట్, సయ్యద్ నిజాముద్దీన్ క్యాబ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ముస్లిం సమాజంతో సన్నిహితంగా పనిచేస్తున్నారు. షాహిదా బేగం, తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సంఘటనకు ఇటువంటి సంఘటనలు అనేక సార్లు బయటికి తీసుకురావడంలో తను కీలకమైన పాత్ర పోషించారు. డెకాయ్ ఆపరేషన్ల ద్వారా అక్కడ తను సామాజిక కార్యకర్తగా కూడా పనిచేస్తున్నారు. ఐ థింక్ ఐ స్టార్ట్ విత్ యూ జమీలా నస్రత్ గారు. జమీలా గారు, ఇది వైలెన్స్కి అనేక రూపాల్లో ఒకటిగా ఇది కనపడుతూ ఉంది. అంటే అసలు కాంట్రాక్ట్ పెళ్ళి అని ఏదైతే అంటున్నారో, నిజంగా అసలు అలాంటి ఒక కాంట్రాక్ట్ పెళ్లి జరిగే అవకాశం ఉందా? కాంట్రాక్ట్ పెళ్లితో అక్కడ జరుగుతున్నది ఏంటి? అసలు ఇస్లాంలో మ్యారేజ్ అంటే కాంట్రాక్ట్. అంటే మనము కాంట్రాక్ట్ మ్యారేజ్ అని కొంచెం వేరే రకంగా చూస్తున్నాం, కానీ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాంట్రాక్ట్. ఓకే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాంట్రాక్ట్కి వాళ్ళు 15 days కోసం, లేకుంటే 1 month కోసం, 2 months కోసం అట్లా తయారు చేసి పెళ్లి రోజే విలాకులు కూడా ఇచ్చేస్తున్నారు. ఆ రోజే సంతకాలు అయిపోతుంది. ఆఫ్టర్ 15 days ఆ అమ్మాయికి తలాఖ్ ఇచ్చేస్తారు. అట్లా తయారవుతుంది. దీని వలన అంటే అసలు మీరు పెళ్ళే ఒక కాంట్రాక్ట్ అన్నారు కదా, ఎట్లా అది? ముస్లిమ్స్లో మ్యారేజ్ ఈజ్ నాట్ అ సేక్రెడ్ థింగ్ అనమాట. ఓకే. మ్యారేజ్ ఈజ్ అ కాంట్రాక్ట్. ఇట్ ఈస్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ 2 individuals. ఓకే. అది కూడా 2 individuals ఈక్వల్గా ఉండాలి. రైట్. కానీ అది అంటే ఎనీ కాంట్రాక్ట్ లో ఇద్దరు ఈక్వల్ గా ఉంటాయి. రైట్. ఆ మైండ్ సెట్ తో అది ఉంది, కానీ వాళ్ళు రాంగ్ యూస్ చేస్తున్నారు. దానికి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నికా తర్వాత, నికానామా సిగ్నేచర్ చేసిన తర్వాత ఆ రోజే ఒక 15 రోజు తర్వాత, లేకుంటే ఒక నెల తర్వాత ఈమెకి తలాఖ్ కూడా ఇవ్వచ్చు అని అటువంటి సంతకాలు చేస్తున్నారు. లేకుంటే కూడా ఒక 2 months తర్వాత వాళ్ళు విలాకులు ఇచ్చేస్తారు. సో అంటే ముందుగానే ఒక టైం ఫిక్స్ చేసుకుని దానికి ఇంత డబ్బు అట్లా చేస్తున్నారు. బట్ దీన్ని ఏ రకంగానూ కూడా పెళ్లి అనడానికి వీల్లేదు కదండి. ఇది వక్ఫ్ బోర్డులో ఎక్కడ రికార్డ్ కావట్లేదు, హాజీస్ దగ్గర సరిగా రికార్డ్ అయితే ఏ హాజీ చేస్తున్నాడో అక్కడే రికార్డ్ ఉంటుంది. కానీ అది కూడా నేను చూశాను, ఆ నికానామా ఏమో జిరాక్స్ కాపీ ఉంటుంది, అది ఒరిజినల్ నికానామా లాగా లేవు. మా దగ్గర చాలా కేసెస్ వస్తున్నాయి. మేము చాలా స్టడీ కూడా చేసాం దాని మీద. అందుకే మేము చెప్పచ్చు, ఆ హాజీ దగ్గర వక్ఫ్ బోర్డులో ఎక్కడ అది అటువంటి మ్యారేజెస్ రికార్డ్ కాలేదు. ఓకే. అంటే మీరు దీని మీద పనిచేస్తున్నా అని చెప్తున్నారు కదా, దీని గురించి కొంచెం డీటెయిల్స్ కూడా చెప్తే బాగుంటుంది. విద్యారెడ్డి గారు, తను ఒక మాట అన్నారు, అసలు ముస్లిం దాని ప్రకారం పర్సనల్ లా ప్రకారం పెళ్ళే ఒక కాంట్రాక్ట్, సివిల్ కాంట్రాక్ట్ కింద వస్తుంది. బట్ ఇప్పుడు దీన్ని అసలు పెళ్లి అనడానికే వీల్లేని ఒక పరిస్థితి, ఎందుకంటే అది ఎక్కడ రికార్డే కావట్లేదు కాబట్టి దీన్ని పెళ్లి అనటానికే వీల్లేదు. అంటే దీన్ని ఇది కోర్టు దాకా వచ్చే అవకాశం కూడా లేదు. అంటే ఒకటండి, ఇప్పుడు వీళ్ళ పర్సనల్ లా ప్రకారం కూడా వక్ఫ్ బోర్డులో రికార్డ్ అవ్వాల్సినటువంటిది అవ్వకుండా ఉంది అని అంటే అది ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మాక్ మ్యారేజ్. అంటే పెళ్లి కాదు, కానీ పెళ్లి రూపకంగా వాళ్ళు చిత్రీకరిస్తారు, బట్ ఇట్స్ నాట్ ఎ రియల్ మ్యారేజ్. సో దీన్ని మనకి ఐపీసీ కింద మాక్ మ్యారేజెస్ కి మళ్ళీ 493 సెక్షన్ దగ్గర నుంచి పనిష్మెంట్స్ ఉన్నాయి. సో దీన్ని మనం మాక్ మ్యారేజ్ కి పనిష్మెంట్ ఖచ్చితంగా అండి. ఎందుకంటే పెళ్లి అని అవతల వాళ్ళని నమ్మించి పెళ్లి రూపకంగా చేసుకొని వాళ్ళ అడ్వాంటేజ్ కోసం వాళ్ళు పెళ్లి అని నమ్మించి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనము అది పెళ్లి కాదు. కానీ వాళ్ళని ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఏదో ఎంటర్ అవి డబ్బుల కోసమో దేనికోసమో, లేకపోతే ఏ చెట్టు కింద దండలు మార్చేసుకొని ఓ బొట్టు పెట్టేసి పెళ్ళి అయిపోయింది అంటే సమాజం దృష్టిలో అది పెళ్లి కాకపోవచ్చు. అవతల వ్యక్తిని నమ్మించడానికి అక్కడ నటించి పెళ్లి అని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి అడ్వాంటేజ్ తీసుకునేటువంటి సందర్భాన్ని మనం మాక్ మ్యారేజ్ కింద మనం అనొచ్చు. సో 493 సెక్షన్ ప్రకారం మాక్ మ్యారేజెస్ కి పనిష్మెంట్ ఉంది. సో ఈ మ్యారేజెస్ కూడా వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు తీసుకోవచ్చు, తలాక్ ఇవ్వచ్చు పర్సనల్ లా ప్రకారం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏవైతే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నీ ఫాలో అవ్వకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మ్యారేజ్ కాదని మనం చెప్పొచ్చు. ఓకే, రైట్. సయ్యద్ గారు, అంటే మీరు ఈ సమాజంతో దగ్గరగా ఉన్నారు, పని చేస్తున్నారు, ప్రపంచం తెలిసిన వాళ్ళు, ఎందుకు అసలు ఇవి జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మేడం గారు చెప్పారు, కాంట్రాక్ట్ మన ఇస్లామిక్ లాలో
కాంట్రాక్ట్ మ్యారేజెస్ అనేది లేదు. మ్యారేజ్ ఒక్కసారి అయిందంటే కట్టుబడి లైఫ్ అంతా దాంతోటే ఉండాలి. అమ్మాయి అబ్బాయితోటే ఉండాలి, అబ్బాయి అమ్మాయితో ఉండాలి. టైం బాండ్ ఏ రోజు చేసినారు ఆ రోజు మ్యారేజ్ కానే కాదు. ఇస్లామిక్లో అది అక్సెప్టబుల్ లేదు. అది ఇట్స్ ఓన్లీ ఎ బిజినెస్. అవును, బిజినెస్ కిందనే ట్రీట్ చేసుకోవాలి. కానీ ఇస్లామిక్ లా ప్రకారము ఒక్కసారి ఒక హాజీ సాబ్ నికా చేసినారంటే అది ఫైనల్. చచ్చిపోయినంత వరకు వాళ్ళు కలిసే ఉండాలి అవును అనేది ఉంది. ఓకే. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు చెప్పినట్టు ఓల్డ్ సిటీలో అంటే మ్యాక్సిమం పాపులేషన్ ముస్లిం పాపులేషన్ అనేది ఓల్డ్ సిటీలో ఉందని మీ నిఘా అటు సైడే ఎక్కువ పోతుంది. అంటే అక్కడ పేదరికం కూడా ఉంది, ఒక మార్జినలైజ్ సెక్షన్స్ ఇప్పుడు కూడా ఎక్కువ ఉన్నాయి. Extreme పవర్టీ poverty. ప్రాబ్లం అనేది అన్ని రిలీజియస్ లో ఉంటది. ఈ ఇష్యూస్ తలాక్ కానీ డైవర్స్ అనేది ఒక ముస్లిం పర్టికులర్ దాంట్లోనే కాదు, అన్ని రిలీజియస్ లో జరుగుతున్నాయి. right. కానీ వీళ్ళు ఈ కొత్త ఒక ఆర్గనైజేషన్ గా చేసి వాళ్ళని తీసుకొచ్చి ఒక డబ్బు ఇచ్చి చేస్తున్నారంటే దట్ ఈస్ ప్యూర్లీ బిజినెస్, ఇట్ ఈస్ నాట్ మ్యారేజ్. అవును, రైట్. నేను మళ్ళీ మీతో డెకాయ్ ఆపరేషన్స్ చేశాను, దాని గురించి మాట్లాడే ముందు జమీలా గారు, ఎందుకు అసలు దీనికి మూలం ఏంటని మీరు అనుకుంటున్నారు? రీజన్ ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్ పవర్టీ ఉంది. వాళ్ళకి తినడానికి ఏం లేదు. మేము 3000 ఫ్యామిలీస్కి ఇంటర్వ్యూ చేసాం, సర్వే చేసాం. అప్పుడు మేము ఏం చూసామంటే మిడ్ డే మీల్స్తో వాళ్ళు బతుకుతున్నారు. సో మిడ్ డే మీల్స్ వలన వాళ్ళు బతుకున్న వాళ్ళు ఎట్లా, వాళ్ళ మ్యారేజ్ అంటే పెద్ద పరేషన్ కదా, డబ్బులు లేవు. ఏం చేయాలి? ఇక్కడ ఎవరైనా ఇస్తే వాళ్ళు డౌరీ అడుగుతారు. ముస్లిమ్స్లో కూడా డౌరీ ఉంది, అన్ని చోట్ల ఉంది. సో ఆ డౌరీ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో ఎవరైనా వచ్చి వాళ్ళ పాపకి డబ్బులు ఇచ్చి మ్యారేజ్ చేస్తే అంటే సరే అని, మన అప్పులు పోతాయి కదా, బాగానే ఉంటుంది కదా అని అట్లా చూస్తారు. బట్ చిన్న చిన్న పిల్లల్ని ఇందులో దింపుతున్నారు. 12 ఏళ్ల వయసు నుంచి 12, ఒక 14, ఎక్కువ అంటే 17. ఎక్కువ వయసు ఎక్కువ అయిపోయింది అంటే 17. దట్స్ 17 మైనర్స్ అందరూ మైనర్సే. ఓకే. ఎందుకు అంటే బయట వాళ్ళకి యంగ్ గర్ల్స్ కావాలి, వాళ్ళకి వర్జిన్స్ కావాలి. వర్జిన్స్ వలన వాళ్ళు ఇట్లా ఇన్సిస్ట్ చేస్తారు. వీళ్ళు కూడా రెడీ ఉంటారు, పాప పెద్దగా అయితే వెంటనే వాళ్ళు పెళ్లి కోసం. బట్ ఒక్కసారి ఇలాంటి దందా అనుకుంటున్నాం, ఇది దందానే అంటున్నారు, దానిలో పేరెంట్స్కి ఇది దందలాగా లేదు. ఓకే. బట్ వాళ్ళకి తెలుసు కదా, ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత నెలలోనో 2 నెలలోనే ఒక్కొక్కసారి వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియదు కూడా. ఇప్పుడు ఒక్కొక్కసారి 2 months తర్వాత కూడా విడాకులు ఇచ్చేస్తారు వాళ్ళు. కానీ వీళ్ళకి ఏం ఆశ ఉంటుంది, పాప అక్కడ వెళ్ళి డబ్బులు పంపిస్తుంది. ఒక కేసు మా దగ్గర ఎట్లా వచ్చింది అంటే, పాప అమ్మకి లెటర్ రాసింది, మీకు కంగ్రాచులేషన్స్, మీకు 17వాं దామాద్ ముబారక్. అంటే 17th హస్బెండ్. నాకు 17th టైం నేను పెళ్లి చేశాను. ఆమె ఉమాన్ అట్లా ఉండేది. సో అటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పటిదే కాదు, ఇది ఈ రోజుది కాదు, ఇది జరిగినది ఇప్పుడే స్టార్ట్ కాలేదు. 1970s స్టార్ట్ అయినాయి ఇవి కేసెస్. ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయి మనం మాట్లాడుతున్నాం దాని గురించి. సో మీరు 17 సార్లు ఒక అమ్మాయికి పెళ్ళయింది, అమ్మాయి చెప్తున్నాను, ఒక అమ్మాయికి 15 సార్లు పెళ్ళైతే ఇంకా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని కూడా విన్నాము. 17 సార్లు అంటే ఇది ఇక్కడ సిటీలో జరగట్లేదు, అమ్మాయి బయటనే గల్ఫ్ కంట్రీలోనే జరిగింది. బట్ ఇది చేసేవాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. ఇది చాలా పెద్ద ర్యాకెట్ అండి. ఒక మనిషి ఇక్కడ ఉంటాడు, ఒక మనిషి అటు ఉంటాడు. వాళ్ళు షేక్ వాళ్ళకి పంపిస్తారు, సప్లై చేసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో చాలా సార్లు తల్లిదండ్రులు కూడా చెప్పరు. తల్లిదండ్రికి ఏంటి, మా పాప వెళ్తుంది, డబ్బులు పంపిస్తుంది, ఆ ఆశతో వాళ్ళు పెళ్లి చేస్తారు. అంటే చాలా జరుగుతున్నప్పుడు కూడా అది ఎక్కడికి వెళ్తున్నారనే పట్టింపు రావట్లేదా? వెళ్తే వాళ్ళకి హోప్ ఉంటుంది, వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు దాంట్లోనే పోతారు. ఒక్కొక్కసారి పాప వెళ్తుంది, ఒక్కొక్కసారి ఒక 15 రోజుల తర్వాత, ఒక నెల తర్వాత వాపస్ అమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ పెళ్లి చేస్తారు. వాళ్ళకి కన్విన్స్ చేసి, ఇది బ్రోకర్స్ వాళ్ళు కన్విన్స్ చేసి మళ్ళీ పాపది పెళ్లి అయింది. అట్లానే అది సూసైడ్ జరిగింది.
ఐ థింక్ మీరు చాలా ప్రత్యక్షంగా ఒక డెకాయిగా కూడా ఈ ఆపరేషన్ చేసినట్టున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? मैं 2004 में 4 से 5 बार स्टिंग ऑपरेशन करे, जिसमें अलग अलग इश्यूज़ के ऊपर था। तो ज़्यादातर जो लड़कियों को शादी करने का है, जो अरब शेख से शादी कर रहे हैं, उसको ज़्यादा फोकस करके हम लोग करे थे। तो गोलकुंडा किला, शाहीन नगर और रियासत नगर और एक एरिया है तालाब कट्टा, वहाँ पर। तो हम लोग 5 जगह अलग अलग जगहों पे करे थे। तो उसमें क्या है, पासपोर्ट जिसके पास रहता वो लड़की का इंटरव्यू या उसका शादी नहीं होता। जिसके पास पासपोर्ट नहीं रहता उसके लिए वो लोग अप्लाई करते। मतलब अगर मेरी उम्र 12 साल से लेके 16 साल के बीच में है तो मेरे को लेते हैं इंटरव्यू के लिए, और फिर उसके हिसाब से अगर जहाँ पर भी पासपोर्ट है बोलते कि कैंसिल करते, पासपोर्ट नहीं है तो क्या कॉन्ट्रैक्ट मैरिज होती। तो उसके अलावा उसमें मैं 5 बार ये पार्टिसिपेट करके मेरे को खुद शादी करना है बोल के मैं स्टिंग ऑपरेशन करी, और इसमें कितने 5-6 लड़कियों को हम लोग ये शादी होने से बचाए भी स्टिंग ऑपरेशन के ज़रिए। కోనాయా ఓకే. షాహిదా చెప్తున్న దాని ప్రకారం తెలుగు రాని వాళ్ళ కోసం ఇప్పటివరకు ఇటువంటి స్ట్రింగ్ ఆపరేషన్లు తను చాలా చేశారు. తను కూడా ఒక పెళ్లి చేసుకోవాల్సిన ఒక అమ్మాయిగా నాకు కూడా పెళ్లి కావాలని చెప్పి స్ట్రింగ్ ఆపరేషన్కి వెళ్ళారు. ఆ సందర్భంగా 6 కూడా రక్షించారు. మీరు పాస్పోర్ట్ గురించి చెప్పారు, ఏంటి అర్థం కాలేదు నాకు. जो पासपोर्ट रहता है ना, अब मेरे को वहाँ जाके ब्रोकर के पास शादी करना है बोल के जाते, हम लोग 2-3 दिन फिरते। 2-3 दिन फिरे तो वो लोग बोलते आपको एड्रेस कौन दिए, आपको शादी क्यों करना है, रीज़न क्या है, आपका शादी करने के लिए आपको कोई ज़ोर ज़बरदस्ती है क्या, ऐसा हम लोग से सवालात करते। फिर रीज़न पूछते, कितनी फैमिली है, कितना पढ़े हुए हैं, वो हिसाब से हमारा इंटरव्यू होता। अगर अरब लोग इंटरव्यू लेना है तो इंग्लिश में लेते या भी अरबी में लेते। हम लोग को हिंदी आती, तो 3 ब्रोकर रहते, एक इंडिया का, एक इंग्लिश बोलने वाला और एक अरबी बोलने वाला। 3 ब्रोकर के सामने हम लोग का इंटरव्यू होता। तो हम लोग जो भी स्टिंग ऑपरेशन करते हैं हम लोग की सेफ्टी में, जो हमारा ऑर्गेनाइजेशन है उनके साथ हम लोग पूरा सेफ्टी में काम करते हैं। सही है। సో ఇంటర్వ్యూ చేస్తారు బేసిక్గా. మీరు మీకు ఎంత వల్నరబుల్, బహుశా అంటే వీళ్ళని ఏం చేసినా పర్వాలేదు అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేదాకా ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఎంత పేదరికం ఉంది, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు మీ మీద. ఓకే, తర్వాత మీరు చెప్తున్నారు అరబ్ షేక్స్ వస్తారండి, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళే చేస్తారా फर्स्ट इंटरव्यू आपका जो इंडिया के औरतें ब्रोकर रहते हैं वो लोग लेते, उसके थोड़ी देर के बाद 2 घंटे के बाद जो शेख रहता है उसको फोन करके बुलाते। वो क्या है, लॉज में रहते। ఓ వాళ్ళు వచ్చి ఇక్కడే ఉండి हाँ చేస్తారు. यहाँ रहते, लेकिन पहले वो लोग लड़कियों को सिलेक्शन करते। अगर 18 के हैं तो अलग कर देते, 18 से 12 और 16-17 के रहते वो लोग को एक ग्रुप में रखते। पूरा मेला लगा हुआ रहता, उसमें पूरे लड़कियों को जैसा सेक्स वर्कर रहते वैसे ही अरेंज करते लड़कियों को। वही लड़कियों को एक रूम में बंद कर डालते, बंद करके जैसा नंबर आता वैसी लड़कियों को सामने जाके अपने आप को पेश करना रहता। तो पूरे बाल खुले रखना, मेकअप करना, फूल लगाना, ये पूरा करके अपने आप को वहाँ ठहरा करना। ठहरा करे बाद से उन्होंने पूरी अपनी बॉडी देखते, बॉडी देख के वो लोग सिलेक्शन करते ये लड़की कम उम्र की है। और 2-3 केसेस में ऐसा हुआ कि अपना जो नफ्स रहती उससे भी मालूम होता कि लड़की की शादी हुई या नहीं हुई, तो इसके लिए भी उन लड़कियों को हरासमेंट करते। समझ में आया? చేయి పట్టుకొని అంటే వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ అయిందా లేదా అని కూడా తెలుసుకుంటారు. అంతకుముందే అంటే పల్స్ టచ్ కడితే ఇప్పుడు ఏమైతుంది, పల్స్ టచ్ చేస్తే ఒక వర్జిన్ అమ్మాయి ఉంటే, ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే భయపడుతుంది, అప్పుడు పల్స్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళకి అర్థమైపోతుంది. లేకుంటే అలవాటు ఉన్న వాళ్ళకి ఏం కావు. దట్ ఈస్ ద స్ట్రాటజీ. ప్యూర్లీ బిజినెస్ అండి. దీనికి మ్యారేజ్ కింద మనం పెళ్లి అనే మాట వాడడం కూడా చాలా అన్యాయం. ఓకే అండి, మనతో మాట్లాడడానికి పురాణా హవేలీ కమిషన్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నుంచి డీసీపీ సత్యనారాయణ గారు ఉన్నారు. ఈ కేసుని ఆయన డీల్ చేస్తున్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. సో ఇప్పుడు మేము ఇక్కడ వింటున్న విషయాలు చూస్తుంటే నిర్ఘాంతపోయేలా ఉంది. పిల్లల్ని వయసుల వారీగా పరేడ్ చేయించి ఆ రూముల్లో సెక్స్ వర్కర్స్ లాగా వాళ్ళని నిలబెట్టి చూస్ చేసుకోవటం, రేట్లు నిర్ణయించడం ఇలా జరుగుతుంది. ఇది ఇప్పుడు కాదు, ఇక్కడ మన సోషల్ వర్కర్ ఉన్నారు జమీలా నస్రత్ గారు, 30-40 ఏళ్ళుగా జరుగుతూ ఉంది ఇది అని అంటున్నారు. ఎందుకని మీరు అనుకుంటున్నారు, దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నాం? ఇది యాక్చువల్గా ఒక సామాజిక రుగ్మతలాగా తయారైంది. ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీలో ఇల్లిటరసీ వల్ల, నిరక్షరాస్యత ఎక్కువ ఉండడం వల్ల, అదేవిధంగా పవర్టీ, బాగా పేదరికం, చట్టాల పట్ల అవగాహన లేకపోవడం, బాగా బయటికి రాకపోవడం, అటువంటి విషయాలతో ఈ బ్రోకర్స్ దీన్ని సాకుగా తీసుకుని
ఈ మైనర్ గర్ల్స్ పట్ల చాలా అమానుషంగా ఈ యొక్క బిజినెస్ రూపంలో దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఈ గర్ల్స్. సో 2013, 2014లో కూడా మా దృష్టికి వచ్చినప్పుడు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సూడాన్ మరియు అరబ్ ఏరియాస్ని అరబ్ షేకుల్లాగా వచ్చి ఈ యొక్క మైనర్ గర్ల్స్ని చాలా బిజినెస్ పరంగా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం. సో ఇమీడియట్గా కొంతమంది విక్టిమ్స్ రాకపోయినప్పటికీ సుమోటో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో చాలా సెక్షన్లు ఉన్నాయండి. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, అవుట్రేజ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్, రేప్ కేసు. మైనర్ గర్ల్ అయితే ఆ అమ్మాయి కన్సెంట్ ఉన్నా సరే మైనర్ గర్ల్ కాబట్టి గ్యారంటీగా కేసు అవుతుంది. దానికి ఇనిషియేట్ చేసిన వాళ్ళు, ఫెసిలిటేట్ చేసిన వాళ్ళు కూడా. సో ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్, మాక్ మ్యారేజెస్ 393, ఇందాక చెప్తున్నారు 493. సో ఈ విధమైన అనేక చట్టాల పట్ల చట్టాలకు సంబంధించి సెక్షన్లు వాళ్ళ మీద పెట్టొచ్చు. సో ఈ మధ్య మళ్ళీ కొంతవరకు తగ్గినప్పుడు బ్రోకర్లు ఎవరైతే అక్బర్ అన్న అతని మీద మేము పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి రంగం సిద్ధం చేశాం. ఇది చాలా సీరియస్ విషయంగా మేము తెలుసుకుంటూ భావిస్తూ డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ బ్రోకరేజెస్ చేసి అమ్మాయిల్ని, నిరక్షరాస్యుల్ని, అమాయకులైన ఈ యొక్క మైనర్ గర్ల్స్ని ఎక్స్ప్లాయిట్ చేయదలిస్తే మాత్రం విల్ టేక్ వెరీ వెరీ సీరియస్ యాక్షన్. దీని పట్ల ఒక అవగాహన సదస్సు కూడా మా అడిషనల్ సిపి స్వాతి లక్రా గారు షీ టీమ్స్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఈ ఓల్డ్ సిటీలో కూడా ఒక అవగాహన సదస్సు ఎన్జిఓస్ ఆధ్వర్యంలో, అట్లాగే ఉమెన్ సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించిన అథారిటీస్తో కలిపి ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాం. ఎవరైనా విక్టిమ్స్ కానీ ఎన్జిఓస్ కానీ కొద్దిగా ముందుకు వస్తే మా యొక్క పని కూడా చాలా సులువుగా ఉంటుంది. డెఫినెట్గా సుమోటో కేసులైనా తీసుకుని ఇటువంటి అఘాయిత్యాలను ఆపడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు ఎన్ని కేసులు వచ్చాయని మీ దగ్గరకు? అసలు కేసులు నమోదవుతున్నాయా మీ దగ్గర? 2014లో మాత్రం 2 కేసులు, కంచన్బాగ్, ఫలక్నామాలో ఒక అక్బర్ అన్న బ్రోకర్ ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక బిజినెస్ లాగా, ఒక వ్యవస్థీకృత నేరంలాగా చేస్తూ వాడు పట్టుబడ్డాడు. సో అదేవిధంగా గతంలో చూసుకుంటే కూడా కేసులు ఒక రకంగా అక్కడ జరుగుతున్న వాస్తవ ఎక్స్ప్లాయిటేషన్కి ఈ కేసులకి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా పొంతం లేదు. చాలా తక్కువ కేసుల కింద, చాలా మినిమల్. ఎవరన్నా ఎన్జిఓస్ బాగా రైడ్ చేసినప్పుడు కానీ, మా రెడ్ హ్యాండెడ్గా డెకాయ్ ఆపరేషన్లో ఏదైనా చేస్తే కానీ మేము పట్టుకోలేకపోతున్నాం. బట్ ఇది చాలా కన్సర్న్ ఉంది. డెఫినెట్గా మేము సత్యనారాయణ గారు అంటే కేసులు సత్యనారాయణ గారు, మీరు నాకు ఇది ఎగ్జాక్ట్లీ చైల్డ్ ట్రాఫికింగ్ లాగే కనిపిస్తుంది, సేమ్ రాకెట్ లాగా కనిపిస్తుంది. మీరు చైల్డ్ ట్రాఫికింగ్ చూడండి, 500 చిల్లర రాకెటీర్స్ ఉన్నారు, గ్రూప్స్ ఉన్నాయి మనకు. ఆ గ్రూప్స్ అలాగే యథేచ్ఛగా ఉంటున్నాయి. ఎప్పుడో తప్ప మనం రెస్క్యూ ఆపరేషన్లలో తప్ప మనం పట్టుకోలేకపోతున్నాం. ఎగ్జాక్ట్లీ ఓల్డ్ సిటీలో కూడా అదే జరుగుతుంది. నిజానికి చైల్డ్ ట్రాఫికింగ్లో 500 ముఠాలు రాష్ట్రం అంతా ఉండొచ్చు, బట్ ఇక్కడ ఉన్న ముఠాలన్నీ ఒకే చోట ఉన్నప్పటికీ వీటిని బ్రేక్ చేయలేకపోవడం అనేది ఎందుకు జరుగుతుంది? అంటే అది ఎందుకు సాధ్యం కావట్లేదు? అదే మీరు చెప్పింది 100% కరెక్టేనండి. ఇది సోషల్ చాస్టిటీ అంటారు. దాని నుంచి బయటికి రావాలి. ఏదన్నా చేస్తే బయటికి ఇబ్బంది అవుతుందేమో, మనకి సమాజం చెడ్డ భావనగా చూస్తారేమోననే భావన కలిగి ఉండడం వల్ల చాలామంది ఈ విధమైన ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్నారు. గ్యారంటీగా మీరు చెప్పిన ప్రకారం ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కూడా, ఈవెన్ ఇమ్మోరల్ ట్రాఫిక్ కేసు కూడా ఈ కంచన్బాగ్లో అతని మీద పెట్టడం జరిగింది. అదే దాని మీద కూడా పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అతన్ని నమోదు చేయడానికి కూడా మేము రంగం సిద్ధం చేస్తున్నాం. ఈ విధమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా కొద్దిగా విత్ ఇన్ ద పర్సనల్ లా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ చట్టాలని గౌరవిస్తూనే ఐపీసీ సెక్షన్లో ఏదైతే బిజినెస్ పరంగా ఒక వ్యవస్థీకృత మాఫియా లాగా తయారైన ఈ యొక్క సిస్టమ్ మాత్రం డెఫినెట్గా విల్ బ్రేక్ డౌన్, విల్ ట్రై టు రెస్క్యూ దెమ్. ఓకే, జమీలా గారు ఒక ప్రశ్న ఉంది, చెప్పండి. కాదు, ఇప్పుడు ఎప్పుడైనా ఇటువంటి జరిగితే మదర్కి, పేరెంట్స్కి వాళ్ళు బ్లేమ్ చేస్తారు. దానివలన ఏమవుతుంది అంటే పేరెంట్స్ బయట రావట్లేదు. ఎప్పుడైనా అటువంటి కేసెస్ వచ్చినప్పుడు మనం బ్రోకర్స్కి చూడాలి, కానీ పేరెంట్స్ మీద మనము ఎక్కువ ప్రెషర్ పెడితే
చాలా కష్టం అండి. 3 months బ్యాక్ కూడా ఒక కేసు అటువంటి వచ్చింది. అమ్మాయికి చాలా బాధ వచ్చింది, నా మదర్కి జైల్లో ఉన్నారు, నా మదర్ జైల్లో ఉన్నారు అని. అటువంటి కేసెస్లో ఎట్లా హ్యాండిల్, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. పేరెంట్స్కి కూడా బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పవర్టీ వాళ్ళు చేస్తున్నారు, పేరెంట్స్కి దీంట్లో ఇన్వాల్వ్ చేయకపోతే ఎగ్జాక్ట్లీ సత్యనారాయణ గారు, దట్స్ వాట్ ఐ బీన్ ట్రైంగ్ టు సే అండి. మీతో చైల్డ్ ట్రాఫికింగ్ ఇష్యూ లాంటిదే ఇది. మీరే అంటున్నారు ఇది సోషల్ ఇష్యూ అని. సోషల్ ఇష్యూ అయినప్పుడు మీరు దాన్ని క్రిమినల్గా ఎవరైతే మారుస్తున్నారో, ఇక్కడ క్రిమినల్స్ బ్రోకర్స్, ట్రాఫికింగ్లో కూడా ఎవరైతే ట్రాఫికింగ్ చేస్తారో వాళ్ళు క్రిమినల్స్. మనం వాళ్ళ మీద పెట్టకుండా పేరెంట్స్ని లేదా ఎవరైతే విక్టిమ్స్ అయ్యారో వాళ్ళ చుట్టూ తిరిగినంతసేపు ఇది పరిష్కారం కాదని అనిపిస్తుంది. అంటే కాలేదు కూడా ఇప్పటివరకు. అలాంటి సంఘటనలు ఎప్పుడూ కూడా మీరు విక్టిమ్స్ పేరెంట్స్ని ఫోకస్ చేసినంతసేపు కావట్లేదు, బ్రోకర్స్ మీద కదా కాన్సన్ట్రేట్ చేయాల్సింది. డెఫినెట్గా మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ ఓల్డ్ సిటీయే కాదు, ఈ చైల్డ్ ట్రాఫికింగ్, ఈ యొక్క కాంట్రాక్ట్ మ్యారేజ్లే కాదు, జనరల్గా కూడా మేము పీటా కేసులో ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో ఆ విక్టిమ్స్ కానీ భావిస్తున్నాము. వాళ్ళ పేర్లు సాధ్యమంతరం బయటికి రాకుండా రెస్క్యూ హోమ్లోకి కోర్టు ఉత్తర్వుల మేరకు వాళ్ళు పంపించాలా వద్దా అనేది పేరెంట్స్ మీద కేసు బుక్ చేసినంతసేపు రారు కదండి వాళ్ళు. చేయడం జరుగుతుంది. గ్యారంటీగా మీరు చెప్పింది కరెక్ట్. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి మాకు ఈ యొక్క పీటా కేసు కానీ ఇమ్మోరల్ ట్రాఫిక్ అఫెండర్స్ కానీ ఎవరైతే ఈ యొక్క ఎక్స్ప్లాయిటింగ్ చేసి ఇల్లీగల్ గెయిన్ కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద మేము కేసులు నమోదు చేస్తాం. పేరెంట్స్ మీద అనేది నా దృష్టికి రాలేదు. మీరు చెప్పింది ఇటువంటి ఈవెన్ ఆఫ్టర్ వర్డ్స్ ఈ పేరెంట్స్ కానీ వాళ్ళు పోవర్టీ వల్ల కానీ దే ఆర్ ఫోర్స్డ్ ఉండి కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు అలా చేస్తే మాత్రం వాళ్ళని విక్టిమ్స్ కానీ మేము భావిస్తాం తప్ప వాళ్ళని ఎక్యూజ్డ్ కింద భావించి మేము వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోం. మీకు మీడియా ద్వారా ఇప్పుడు మీ ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తున్నాం, ఎవరైనా నిరభ్యంతరంగా ఎవరైనా ముందుకు రావచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైతే వాళ్ళని కూడా విక్టిమ్స్ కానీ భావించి వాళ్ళ యొక్క సాక్ష్యాలు నమోదు చేసి కేసుని బలోపేతం చేయడానికి, తద్వారా ఆ ఎక్యూజ్డ్ మీద శిక్షలు అమలు చేయడానికి ఉపయోగిస్తాం తప్ప వాళ్ళ క్రిమినల్స్గా చూడమండి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. మీరు లైన్లో ఉండండి, ఇంకా ఈ చర్చ కొనసాగుతూ ఉంటుంది. జమీలా గారు, అంటే సమస్య మనకు చాలాసార్లు ఇదే సమస్య ఉంటుంది. అంటే విక్టిమ్స్ వైపునే ఫోకస్ ఉంటుంది. భ్రూణ హత్యలు కానివ్వండి, ట్రాఫికింగ్ కానివ్వండి, ఏదైనా కూడా విక్టిమ్ అంటే ఏదైతే గ్యాస్ ఛాంబర్ ఉందో వెళ్ళి గ్యాస్ ఛాంబర్ని ఆఫ్ చేయాలి మొట్టమొదట జరగాల్సింది అది. అక్కడ ఆడపిల్లలందరినీ ఒక గ్యాస్ ఛాంబర్, అమ్మాయి చెప్పింది వింటుంటే ఒక రూమ్లో వయసుల వారీగా పిలుస్తారు, రైట్? ఒక అరబ్ షేక్ వచ్చిన తర్వాత నాకు ఫలానా వయసు కావాలి అంటే ఆ వయసు వాళ్ళందరినీ పరేడ్ చేస్తుంటారు. సో దీన్ని ఎక్కడ క్రైమ్ జరుగుతుంది? క్రైమ్ ఒక బ్రోకర్ ఆఫీస్లో జరుగుతుంది. అది క్రైమ్, అది సెంటర్ ఆఫ్ క్రైమ్. ఇప్పుడు అసలు ఎందుకు వాళ్ళని పట్టుకోలేకపోవడం? అంటే సత్యనారాయణ గారు లైన్ లో ఉన్నారు, ఆఫ్ కోర్స్ ఆయన చూడు అసలు ఇది ఎంత మంచి నెట్వర్క్ ఉంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ లేకుంటే రిలేటివ్స్ అంతా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. సో వీళ్ళకి పట్టుకోవాలంటే అక్కడ కూడా పట్టుకోవాలి, అక్కడ ఇక్కడ వాళ్ళకి పట్టుకుంటే అంత నాటకం, అది అంత కష్టం కదా. సో ఎప్పుడు పోలీస్ వాళ్ళు పట్టుకుంటే అమ్మాయికి పట్టుకుని పాపది మదర్కి ఫాదర్కి మనం అడిగితే ఏం లాభం లేదు, వాళ్ళు చెప్పవు. జరిగిన జాగలో మేము ఇట్లా స్టింగ్ ఆపరేషన్ చేసాం, అటువంటి స్టింగ్ ఆపరేషన్ చేసి అక్కడ పట్టుకుంటే బాగుంటుంది. అవును, అప్పుడు మనం చెప్పచ్చు ఎంతమందికి ఇట్లా అయింది. ఎందుకంటే మేము లాస్ట్ టైం ఇది చెప్పిన దాని తర్వాత కూడా మేము చాలా చేసాం. 2 రకంగా అవుతుంది. ఒకటి బ్యూటీ పార్లర్స్లో డే టైంకి పిల్లలు వచ్చి బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటారు. అప్పుడు వాళ్ళ అయి ఉంటుంది ఏ పాపది పద్ధతి ఎట్లా ఉంది, ఇంట్లో ఏం పరిస్థితి ఉంది అంతా వాళ్ళు చూసి వాళ్ళు ప్లాన్ చేస్తారు ఎవరికి పట్టుకోవాలి అని. బ్యూటీ పార్లర్ ఓనర్స్ కూడా పార్ట్ ఆఫ్ ద నెట్వర్క్. మళ్ళీ ఒక నమాజ్ కోసం మనం వెళ్తాం చూడు, చిన్న మద్రసా లాగా
పెద్ద మద్రసాస్లో జరగవు, కానీ చిన్న చిన్న మద్రసాస్ అరబీ నేర్పిస్తున్నారు వాళ్ళు కూడా చేస్తారు. సో అటువంటి 2 జాగాలో కూడా ఈమె వెళ్ళింది. ఒక బ్యూటీషియన్ దగ్గర కూడా వెళ్ళింది ఆమె, మళ్ళీ ఒక మౌల్వీ దగ్గర కూడా వెళ్ళింది. వాళ్ళని అరెస్ట్ చేశారా? వాళ్ళకి మేము అరెస్ట్ చేసిన అంతా అయింది స్టింగ్ ఆపరేషన్. అరెస్ట్ చేయడానికి మేము అప్పుడు అంటే సత్యనారాయణ లాగా మనుషులు లేవు అప్పుడు. సో వాళ్ళు ఏం చేశారు, మీ దగ్గర ఉంటుంది కదా మేడం, మాకు ఏం చేయడానికి లేదు, మీ లాలో ఇది నడుస్తుంది. దాట్ వాజ్ ద ఆన్సర్ వీ గాట్. దాని తర్వాత మేము ఏం చేసామంటే ఒక 6-7 అడ్రసెస్ తీసుకుపోయి మన ఐపీఎస్ ఆఫీసర్ ఉమాపతి గారు చాలా కన్సర్న్ మనిషి కదా, ఆయన దగ్గర ఇస్తే ఆయన ఏం చెప్పారు, లాలో కాదు, లా అంటే మ్యారేజ్ చేయొచ్చు కదా, యూ క్యాన్ ఎనీ గర్ల్ ఫ్రమ్ హియర్ క్యాన్ బి మ్యారీడ్ టు ఎనీ ముస్లిం. సో అది వాళ్ళ తప్పు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మ్యారేజ్. ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ కాంట్రాక్ట్, నాట్ ఎట్ ఆల్ కాంట్రాక్ట్. అవును, అది లీగల్ అయి ఉంటే తనన్నట్టు వక్ఫ్ బోర్డులోనూ ఎక్కడో అది కాంట్రాక్ట్ అనేదే మనకు చెల్లదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ లాగా తీసుకున్నా కూడా అది చెల్లదు. అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ద కాంట్రాక్టే దాని రిజల్ట్ కూడా తలాక్ అనేది కూడా వాళ్ళు సైన్ చేయించుకుంటారు అంటే అది కాంట్రాక్ట్ కింద కూడా మనం పీరియడ్ ఆఫ్ దే వాంటెడ్ టు యూజ్ ద గర్ల్. సో అది మ్యారేజ్ కానే కాదు. మ్యారేజ్ అనేటప్పుడు ఒక మనసుతోటి ఒకసారి హుబులే అని 3 times చెప్పినప్పుడే అంటే మనసుతో ఎక్సెప్ట్ చేసుకున్నట్టు కన్సెంట్ తోటి ఉండాలి. కానీ మేము ఇవాళ మీకు మ్యారేజ్ చేస్తాం, 15 days తర్వాత మీకు ఇచ్చేస్తామంటే దట్ ఈస్ ప్యూర్లీ బిజినెస్. ఇప్పుడు వాళ్ళంటి బ్రోకర్ని మీరు యాక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒకటి ఉందండి, అంటే మనం మూలాలు ఆలోచిస్తున్నాం, మూలాలని తొలగించాలి. అయితే అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఏ విధంగానైనా కూడా అక్కడ ఉన్నటువంటి పావర్టీ లెవెల్లో ఉన్నటువంటి మహిళల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క క్రైమ్లో ఇప్పుడు ఏసీపీ గారు చెప్పినట్టు కూడా అనేక రకాలైనటువంటి క్రైమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో మినిమం అవేర్నెస్, మాకు ఇలాంటి చట్టాలు ఉన్నాయి, మేము ఇది చేస్తే రాంగ్ అని కూడా తెలియనటువంటి సందర్భాలు, మేము మైనర్ మ్యారేజ్ చేయకూడదని తెలియనటువంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. అట్లా కాదు, మైనర్స్ కి పెళ్లి చేయొద్దు అని వాళ్ళ మైండ్ లో లేదు. బోలో నా తుమ్ బతాओ कितनी उम्र में शादी करते हैं और क्यों करते हो? वहाँ पर तो ज़्यादातर 14 साल 15-16 साल में शादी कर देते. अभी जो हाल है, एक तो गरीबी की वजह से है, दूसरा किराए के घर ज़्यादा रहने की वजह से लड़कियों को क्या है, जल्द से जल्द शादी कर दी तो जिम्मेदारी ख़त्म हो जाती, इसलिए ज़्यादातर जल्दी शादी कर रहे हैं. సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు విన్నారు జమీలా గారు మాట్లాడుతున్నప్పుడు, గతంలో ఈ కేసులు పోలీసుల దాకా తీసుకువెళ్తే ఇది మీ సంప్రదాయంలో ఉన్నదే కదా అని వాళ్ళు లైట్గా తీసుకున్నారంటున్నారు. బట్ మీరు ఇప్పుడు మాత్రం సీరియస్గా తీసుకోబోతున్నాం అని అంటున్నారు. సో నవ్ ఆన్వర్డ్స్ ఏం చేయబోతున్నారు? గ్యారంటీగా కొన్ని సున్నితమైన అంశాలు, పర్సనల్ లా ఇటువంటివి ఉన్నప్పటికీ ఇక్కడ మైనర్స్, ఇందాక మీ డిస్కషన్లో నేను కూడా వింటున్నాను, మైనర్స్ అనే చిల్డ్రన్ మీద సెక్సువల్ అట్రాసిటీస్ వచ్చినప్పుడు ఏ పర్సనల్ లా కానీ ఏ విధమైన లా పనిచేయదండి. ఇది మైనర్ ఈ పెళ్లి కూడా పర్సనల్ లా ప్రకారం చెల్లదండి, కన్సెంట్ ఉన్న. సో అంటే కొన్ని విషయాలు అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి కొద్దిగా తెలుసుకోవాల్సి ఉంది. సో ఓవరాల్ వ్యూతో మాత్రం ఇటువంటి అట్రాసిటీస్ మైనర్ గర్ల్స్ని ఒక బిజినెస్ పరంగా ఇల్లీగల్ గెయిన్ కోసం ఒక వ్యవస్థీకృత నేరంగా ఈ బ్రోకర్స్ ఎవరైతే చేస్తే మాత్రం డెఫినెట్గా మేము యాక్షన్ గట్టిగా తీసుకుంటాం. ఈ దీంట్లో ఉన్న సెన్సిటివిటీని, వాళ్ళు పేదరికంగా ఉన్న వాళ్ళు ఏ విధమైన ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్నారో దాన్ని ఓవరాల్ వ్యూ తీసుకుంటాం. మేము ఎన్ఫోర్సింగ్ అథారిటీ కాబట్టి మేము చట్ట పరిధిలోనే మేము పనిచేయవలసి ఉంటుంది. ఈ చట్ట పరిధిలో పనిచేసేటప్పుడు కొద్దిగా ముందుకు వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఏ విధంగా చేస్తే వాళ్ళు చట్ట పరిధిలో ఇటువంటి వ్యవస్థీకృత బ్రోకర్లు, ఈ యొక్క షేక్స్ ఎవరైతే కావాలని వస్తున్నారో వాళ్ళు శిక్షించబడతారో దానికి తగ్గట్లుగా మేము సెన్సిటివిటీని గమనించి డెఫినెట్గా ఒక చట్ట పరిధితో పాటు అవేర్నెస్ ప్రోగ్రాంలో లేకపోతే వాళ్ళకు ఒక భరోసా ఇవ్వటం, వాళ్ళకు ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి మేము కృషి చేస్తాం. దీంట్లో ఎన్జిఓలు, ముఖ్యంగా లాయర్సు, ఈ మీడియా పాత్ర చాలా ఇంపార్టెంట్ ఉంది. సో మేము గురిపెట్టేది గ్యారంటీగా వ్యవస్థీకృత బ్రోకర్సు,
ఇక్కడికి కావాలని చిన్న చిన్న మైనర్ గర్ల్స్ని ఎక్స్ప్లాయిట్ చేద్దామనే ఈ అరబ్ షేక్లు లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ కొంతమంది నుంచి షేక్స్ వస్తున్నారు. ఇల్ మోటివ్తో ఎవరైతే వచ్చి ఎక్స్ప్లాయిటేషన్ చేసి ఈ విధమైన డబ్బుతో ఏదైనా చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా విల్ టేక్ ఏ వెరీ వెరీ సీరియస్ వ్యూ అండ్ టేక్ ఏ వెరీ దీని ద్వారా ఈ కఠిన చర్యలు తీసుకుంటం ద్వారా మిగతా వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఇక్కడికి వస్తే చాలా స్ట్రింజెంట్ లా ఉంది, ఒకటి స్టార్ట్ చేస్తే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుందనే మెసేజ్ క్లియర్గా పంపించదలుచుకున్నాం. డెఫినెట్గా విల్ వర్క్ ఇట్ ఆన్ దట్ లైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ మాత్రం హోప్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చెప్పారు జమీలా గారు వాళ్ళు స్టింగ్ చేస్తే కూడా పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారని. ఐ థింక్ యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. బ్రోకర్స్ని పట్టుకోవాలి, క్రిమినల్స్ ఆర్ బ్రోకర్స్. సయ్యద్ గారు మీరు ఏది అడుగుతున్నారు? అంటే సార్ చెప్పినట్టు పర్సనల్ లాలో ఉంటే కూడా మేము అగేన్స్ట్ పోతామండి. పర్సనల్ లా ఈ మ్యారేజ్ జరుగుతున్నది, ఇది కాంట్రాక్ట్, బిజినెస్. దీంట్లో ఇస్లామిక్ లా ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుందండి? ఇక్కడ ఇస్లామిక్ లానే ఇన్వాల్వ్ అవుతలేదు. ఇస్లామిక్ లా ఇన్వాల్వ్ అయితే అది పర్సనల్ లా కిందనే వస్తుంది. మేము తప్పు చేయడానికి మా లాలో ఇలాంటి ఏం విషయం లేవు. దాని గురించి సార్ కూడా అగేన్స్ట్ వెళ్ళేది కూడా ఉండదు. అది ఏది ఫ్యాక్ట్ అనేది తప్పే. అది బ్రోకర్లని డైరెక్ట్ మీరు సూ చేయాల్సిందే. ఓకే, అది సార్ సత్యనారాయణ గారు మీరు విన్నారు కదా, అంటే ఏదైతే పర్సనల్ లా ఇబ్బందికి అనుకుంటున్నారో అది ఉండే అవకాశం లేదు. బట్ ఎట్ ఎనీ కాస్ట్ ఆయన విన్నారు. సో బేసిక్గా పర్సనల్ లా అనేది ఎక్కడ అడ్డం రాదు. నిజానికి ఏ లా కూడా ఇటువంటి వాటిని తప్పు పనికి ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? ఏ రిలీజన్ యాక్సెప్ట్ చేయదు. ఏ రిలీజన్ యాక్సెప్ట్ చేయదు. అవును, రిలీజన్ అనేది అసలు ఇందులో రాదు. నేను చెప్తాను ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అండి, ఇక్కడ మ్యాక్సిమం మేడం వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసినప్పుడు కానీ బిలో 18 years ఉంటున్నారు అంటున్నారు. సో మనకి స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెయింట్ యాక్ట్ ఇవన్నీ స్పెషల్ యాక్ట్స్. సో దే ఓవర్ రూల్ పర్సనల్ లా అనమాట. సో పర్సనల్ లా ఉన్నప్పటికీ కూడా 18 ఏళ్ల లోపు పెళ్లి చేసే హక్కు ఆ తల్లిదండ్రులకు కూడా లేదు. అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా, ప్లస్ మోర్ ఓవర్ మనకి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షువల్ అబ్యూస్ అగేన్స్ట్ చిల్డ్రన్, పోక్సో యాక్ట్. సో ఇలాంటి యాక్ట్స్ అన్నీ కూడా పర్సనల్ లా ప్రివేల్ చేస్తాయి. సో ఈ సెక్షువల్ అబ్యూస్ గా ఉండి డెమోన్స్ట్రేషన్ చేస్తున్నారు. ఈ అమ్మాయి ఈ ఏజ్, ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఇది ఏది అంటే, ఇలాంటి సిచ్యువేషన్ లో ఇస్లామిక్ లా ఎక్కడ వచ్చిందండి? ఇస్లాం ఎక్కడ ఉంది? ఇస్లాం అనే వాట్ ఈస్ ఇస్లాం? అందులో ఇస్లాం కాదు, ఇస్లాం లేదు, ఏ రిలీజన్ లేదు, నథింగ్. ఇట్స్ ఎక్స్‌ప్లాయిటేషన్. దట్స్ ఇట్. ఫ్లెష్ బిజినెస్ ఇది, కంప్లీట్ ఫ్లెష్ బిజినెస్. దీన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇది సాంఘిక దురాచారం అన్నంతసేపు. ఏ సమస్య అయినా చూడండి, మగవాళ్ళ మీద జరిగితేనేమో అది నేరం, ఆడవాళ్ళ మీద జరిగితే సాంఘిక దురాచారం. అంటే అసలు ఈ మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. ఏదైనా కోడల్ని చంపేస్తే సత్య అవుతుంది, అల్లుడు చంపేస్తే నేరం అవుతుంది. మనకు ప్రతిదానికి సాంఘిక దురాచారం. ఉత్తరప్రదేశ్ లో సతీ అని అంటుండే ఆ కాలంలో ఇప్పుడు కూడా నడుస్తుందండి. ఏదంటే ఆమె సూసైడ్ చేసుకుని అంటుంది, కానీ అది సూసైడ్ కాదు, జరుగుతుంది. అవును, రైట్. సో నేను మళ్ళీ మాట్లాడతాను. షాహెదా, మీరు అరబ్ షేకులు కూడా వచ్చి ఇంటర్వ్యూలు చేస్తా అంటున్నారు. ఎవరు వాళ్ళు, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు ఎలాంటి మనుషులు, ఎంత వయసు ఉన్న వాళ్ళు? 50 to 80 years के रहते हैं. 50 to 80 years के रहते हैं. 80 years तक? जी हाँ. 80 ఏళ్ళ దాకా? अभी इतने सालों में जो मैं 5 बार करी, सिर्फ एक ही अरब को देखी जो 35 years का था, जो इंग्लिश में बात कर रहा था, और जो भी लड़की आ रहे थे इंग्लिश में इंटरव्यू ले रहा था. उसका रिकॉर्डिंग भी कर रहे थे हम लोग. फिर उसके बाद से जो भी देख रहे हैं आप, पूरा 50 years के रहते, 60 के रहते, 70, 80 के भी रहते. हाँ. और कुछ तो ऐसी स्किन के रहते, आप जब एंट्री करते कि देखते कि रोते. मतलब मैं तो स्टिंग ऑपरेशन करके कितने की बार वो हो गया, अगर पहली बार कोई लड़की जाके उसके सामने बैठी तो डर के रोना चालू कर दे. वैसे लड़कियां भी है. అయినో చిన్న 14-15 ఏళ్ల పాప కూర్చోబెట్టి ఒక 50, 60, 70, 80 ఏళ్ళ इसमें हैंडीकैप చాలా भी रहते డిసీజెస్ मैडम. కూడా ఉంటారు వాళ్ళకి. డిసీజ్డ్. हाँ, ఇలాంటి मतलब పనులు చేసిన వాళ్ళు ప్రపంచం అంతా తిరిగి कुछ చెత్తంతా स्किन చేసి अलग अलग వచ్చి स्किन भी रहती, जो जैसे अपने इंडिया की स्किन अलग है, वो लोगों की स्किन थोड़ा पिंक कलर कुछ अलग रहती, और थोड़ों को हैंडीकैप रहते, थोड़ों को कुछ शुगर के उसके बीमारियां रहते. तो जो हम लोग जब लड़कियों के साथ में बैठते तो लोग समझते हम लोग शादी के लिए आए, तो स्टिंग ऑपरेशन करें किसी को मालूम नहीं रहता. तो हम लोग लड़कियों से वैसे ही बात करते, अरे कैसा है क्या है, तो लोग बताते कि चलो ये प्रॉब्लम के लिए हम लोग शादी कर रहे हैं, हमको इतना अच्छा घर मिल जाता, हमारे घर में ऐसा है. अब मैं शादी करने का परसों एक लड़की से बात करी तो उसके मम्मी के ना सिर्फ 4,000 रुपये नहीं थे, वो एक्सरे निकालना था किडनी प्रॉब्लम के लिए. तो उसको शादी करना पड़ा ज़बरदस्ती 60 साल के आदमी को, क्योंकि उसको 60,000 रुपये दे रहा. वो 60,000 में तो 30,000 ब्रोकर लेता, 30,000 में जो लड़की का सामान है, जो भी शादी के लिए खर्चा होता वो चले आता, फिर उसमें जो रिश्तेदार है उन्होंने वो लोग ले लेते. तो लड़की के जो लोग हैं उनको नहीं मिलता.
उनको नहीं मिलता नहीं मिलता। See, और this- कलर के हिसाब से ये कॉन्ट्रैक्ट होता, मतलब अगर मेरा फेयर कलर है तो मेरे को 15,000 मिलते, अगर मेरा और थोड़ा कम कलर है तो 10,000 मिलते, उसमें से भी डिवाइड होता, 50 इधर जाता 50 उधर जाता, मम्मी को कुछ भी नहीं मिलता। और जो भी कॉन्ट्रैक्ट मैरिज करे, मम्मी या भाई बहन जो भी है, किसी को मालूम नहीं होता कि ये कॉन्ट्रैक्ट है। और जो यहाँ के काजी है उनके पास कॉन्ट्रैक्ट मैरिज नहीं होती, जो दूसरे आदमियां हैं जो उन लोग के ग्रुप में हैं वो लोग कॉन्ट्रैक्ट मैरिज करा रहे। वो काजी यहाँ भी के fake रहता। काजी भी फेक है, क्योंकि काजी- वक्फ बोर्ड से काजी परमिशन रहना पड़ता है। काजी भी अगर fake है। So, काजी काजी కూడా ఉన్నాడంటే fake है। ఆయనకి हाँ, क्योंकि यहाँ official గా के ఉంటాడు. काजियों के पास Official के గా नहीं है చేయలేడు वो। కదా. సో మనకు షాహిదా తను స్టింగ్ చేసి ఈ విషయాలు బయటకు తీసుకురావడానికి హెల్ప్ చేశారు. అట్లాగే అసలు నిజంగానే ఇటువంటి దానికి విక్టిమ్గా మారి, అంటే ఇటువంటి ఒక దందాలో చిక్కుకొని బయటపడిన ఒక అమ్మాయి కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అమ్మా. हेलो 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 आपका एक्सपीरियंस क्या है? एक्सपीरियंस हाँ मुनीरा बात करो। हाँ बोलो, मैं क्या बोलूं? हाँ वो जो तुम्हारे साथ हुआ ना, जो मेरे को बताए थे, उसके बारे में बात करो। अच्छी बात है। वो दियो फोन। हाँ सर जोर से बोलो। मैं మాట్లాడలేకపోతుందా, ఇబ్బంది పడుతుందా? యా हाँ बोलो मुन्ना, तुम अपने तुम्हारे साथ क्या क्या हुआ सब बताओ। जी मैम। तुम्हारी पहली शादी के बारे में सब बताओ। अच्छी बात है। बोलो। हाँ हाँ नमस्ते मैम। नमस्ते, बोलो. हाँ मैम, मेरी शादी मान के आदमी से हुई थी। करीब 7 साल हो रहा मेरी शादी होके। और ना मेरे को नहीं मालूम था वो मान का था, पैसे वाला था। ऐसे पड़ोस में कोई लाके बच्ची अच्छी रहती बोल के करके निकाले से मेरी शादी। और मेरे साथ वो बाहर का जो आदमी था वो से बहुत बोलते 1.5 या 2 महीने रहा। उसके बाद मैं जाके वहाँ से बाहर को फिर आके लेके जाता हूँ बोल के जो गया, तो मेरे पास उन्हें 3-4 महीने फोन पे बात करते रहा। 3-4 महीने खर्चा पानी भेजता रहा। फिर उसके बाद जैसा मैं हमल से थी, मैं बोली हमल से हूँ मैं बोल के, तो ये नहीं सब ये बेकार बात है, हमें रहता कुछ भी नहीं हुआ, आपका ऐसा होता नहीं मानता ये बात को बोल के। जब से मेरी उसकी बातचीत बंद हो गई, ना वो मेरे को फोन करता ना मेरा फोन उठाता, उसका नंबर ही चेंज हो गया। तो एक ही नंबर पर बात करती थी मैं। और मैम क्या बोलते तुम, वो जब से गया तो मेरे पास पलट के एक बार भी नहीं देखा। और मेरी एक लड़की है 5 साल की है। फिर अब मेरे मम्मी डैडी देख बेटा कहेंगे किसको तो भी कर ले, तो तेरी जिंदगी की तो हो जाती बोल के। मेरे मम्मी डैडी एक वो भी बाहर के है, सिद्धि है, वो उमान का है, मैं काका है उसमें। वो एक पैम लेके आए थे, मैं घर छोड़ के भाग गई थी मैम। घर छोड़ के भाग के 5 दिन see बाद this फिर in हम लोग తెలుగు गए। మా ప్రేక్షకుల मैं కోసం. कर लेती शादी। షూర్ షూర్. ఇదేంటంటే ఫస్ట్ టైం ఆమెది పెండ్లి ఒక ఉమాన్ మనిషితో అయింది. 2 నెలలు అలా ఆయన ఇక్కడ ఉండి పోయి ఆమె పాప ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు. ఆయనకి తెలియదు పాప ప్రెగ్నెంట్ అయింది అని. ఈమె ఫోన్లో చెప్తే ఆయనకు కోపం వచ్చేసింది. అంటే నార్మలీ వాళ్ళు ఇట్లా ప్రామిస్క్యూస్ అని చెప్పి వాళ్ళకు విడాకులు ఇచ్చేస్తారు. దానివలన ఆయన విడాకులు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఈమె వాపస్ అమ్మ దగ్గర వెళ్ళిపోయింది. అమ్మ దగ్గర వెళ్ళిపోతే మళ్ళీ పెళ్లి చేయాలి, పాపకి ఏం చేస్తాం? ఇది జరిగినది 7 years బ్యాక్ ది స్టోరీ అనమాట. మళ్ళీ ఆమె అమ్మ దగ్గర వెళ్తే అమ్మ ఏమో మళ్ళీ ఇంకొక మనిషికి ఇప్పుడు ఒక సొమాలియన్ అబ్బాయికి పెళ్లి చేయాలి అని చూశారు. ఆయనకి చూసి భయపడి ఆ పాప పరిగెత్తి వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిపోయారు.
తర్వాత వాపస్ వచ్చి మా దగ్గర వచ్చారు. ఓ తర్వాత ఆ పెళ్లిలో మొదట జరిగిన 2 నెలల పెళ్లిలో ఒక పాప కూడా పాప ఉంది, 5-year-old పాప ఉంది ఇప్పుడు. పాప ఉంది ఇప్పుడు 2 months. నౌ షీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ గర్ల్. ఈమె ఏమో ఇప్పుడు 18-19 years ఉంది అమ్మాయికి. షాహిబా, మీరు ఇంతమందిని చూశారు కదా, ఈ పిల్లలకి ఇప్పుడు ఈ అమ్మాయిది మనం మాట్లాడే అమ్మాయికి 2 నెలలు అతను ఉండి వెళ్ళిపోయాడు, ప్రెగ్నెంట్ కూడా అయింది ఆ అమ్మాయి. సో అలాంటి పరిస్థితులు ఈ మిగిలిన మనం వింటున్న దాన్ని బట్టి 15 రోజులకి 20 రోజులకి నెల రోజులకి జరుగుతున్నప్పుడు వాటి ఆ విషయంలో ఏం చేస్తున్నారు ప్రెగ్నెంట్ అయినప్పుడు? ज़्यादातर मैडम इन्हों प्रेग्नेंट हो गए दूसरे तरह टैबलेट्स खिलाते, वैसा है क्योंकि वो जो कॉन्ट्रैक्ट रहता सिर्फ लड़कियों को इस्तेमाल करने के लिए है, तो ये लोग पहले से इंजेक्शन देते और टैबलेट्स देते, इंजेक्शंस भी देते टैबलेट्स भी देते, लड़की प्रेग्नेंट नहीं होना और इसको कैसा भी डिवोर्स देने का है तो शादी करके तो लेके नहीं जाते, जो भी टेम्परवरी 3 महीने 6 महीने या 15 दिन के लिए जो भी कॉन्ट्रैक्ट है वो यहीं पर इस्तेमाल करते, यहीं पर जो भी है दे के चले आते. कितने की लड़कियां ऐसे बैठे हुए हैं जो अभी आस में है कि उसका हस्बैंड आके लेके जाता, ना उसका पासपोर्ट बन रहा ना उसको लेके जा रहे, ना 2-3 लड़कियां ऐसे हैं जो शादी ही नहीं कर ली अभी तक, चलो मेरी शादी उससे हो गई ना बोल के है. तो अभी कितने अगर आप बोले तो हम लोग लड़कियों को भी मिलाते वो, लेकिन आते नहीं. స్లమ్ ఏరియాలో బాబానగర్ అనే ఏరియాలో మేము వీళ్ళు పోయి ఇంటర్వ్యూ చేస్తే 100 ఫ్యామిలీస్లో 33 అమ్మాయిలు ఇట్లా పెండ్లి అయినాయి మనుషులు. బా అక్కడ ఆ బస్తీకి మనం వెళ్తే మనకు అర్థమవుతుంది. పిల్లలు చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు మంచి మ్యాక్సీస్ ఇస్తారు, అక్కడ డబ్బులు ఇస్తారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఒట్టి డబ్బులు ఇస్తారు, 1000 రూపీస్ జకాత్ డబ్బులు అని అట్లా స్టార్ట్ చేస్తారు. దానివలన పవర్టీ వలన వాళ్ళు డబ్బులు వస్తే చాలు కదా అని చూస్తారు. కానీ ఈ బ్రోకర్స్ ఎట్లా ప్లాన్ చేస్తారంటే అమ్మాయి పేరెంట్స్కి ఒక 1500 వస్తే చాలు, 15,000 ఎక్కువ. ఇక్కడ ఒక బ్రోకర్ ఆయనకి 5%, అక్కడ ఒక బ్రోకర్ ఆయనకి డబ్బులు, అందరూ వాళ్ళ అంటే హాజీకి డబ్బులు, అందరు 5 members ఉంటారు, 5 membersలో డివైడ్ అవుతుంది ఇది మొత్తం. ఒక 70,000 80,000 ఉంటే కుటుంబానికి వచ్చేది 15,000, మిగిలిన 60,000 బ్రోకర్స్ అందరూ పంచుకుంటుంటారు. फिर वो इसका रीज़न भी बोलते, अब हम तो एक ही बार कमाने का है इसलिए ले रहे हैं, आपको तो बार बार आते रहता, रीज़न भी बोले बार आते रहते. हाँ मतलब आपको तो हमको कमाने का एक ही बार आपकी शादी करा रहे इसलिए हम देता है हम लोग लेते, आपका नहीं तो पैसा आते रहता क्योंकि आप शादी करके बाहर जा रहे आप बार बार कमाते रहते. ఓకే బట్ అదంతా అబద్ధం, వాళ్ళు బార్ వెళ్ళేది లేదు. तो ख्वाब वैसा दिखाते लोगों को. బట్ ఇంత ఇప్పుడు మీరే చెప్పారు, మీరు ఒక పర్టికులర్ స్లమ్లో ఇన్ని జరిగాయి అంటే ఇవన్నీ కూడా చాలా క్లోజ్లీ నిట్టెడ్ స్లమ్స్, ఒక సింగిల్ రూమ్ టెనెంట్స్ ఉంటారు, అంతా కలిసే ఉంటుంది. ఎందుకు ఇది ఒక రాంగ్ జరుగుతుంది అనే విషయం స్ప్రెడ్ ఎందుకు అవట్లేదు? ఇంతమందికి జరుగుతుంటే మళ్ళీ ఇంతమందికి ఎలా జరుగుతుంది? డబ్బులు కదా, వాళ్ళ దగ్గర ఉద్యోగాలు లేవు. ఆడవాళ్ళకి ఇట్లా అట్లీస్ట్ మ్యారేజ్ వలన డబ్బులు వస్తాయి, ఎందుకంటే మగపిల్లలకి డబ్బులు లేవు, శాలరీస్ లేవు, జాబ్స్ లేవు, అందుకే స్కిల్స్ లేవు, చదువు లేదు. పేరెంట్స్ అక్కడ పహల్వాన్లు కూడా చాలా ఉన్నాయి, ఈ దీంట్లో పహల్వాన్లకి షేర్ కూడా ఉంటుంది. అన్ని ఒక్కొక్క బస్తీకి ఒక పహల్వాన్ ఉంటుంది, ఆ పహల్వాన్ కూడా డబ్బులు ఇవ్వాలి ఇలాంటి ఒక పెళ్లిలో. సో బేసిక్గా ఆడపిల్లల ఫ్లెష్ మీద నిజంగా చెప్పాలంటే ఆడపిల్లల్ని లిటరల్గా తింటున్నారు వాళ్ళు. వాళ్ళ ఒక ఆడపిల్లని పట్టుకుని కొన్ని ఇంతమంది మృగాల లాంటి వాళ్ళు, అట్లీస్ట్ 5 to 6 families are surviving on these girls flesh బేసిక్గా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాఫికింగ్. ట్రాఫికింగ్ లో కూడా ఎగ్జాక్ట్ పేరు మార్పు, పెళ్లి అని ఒక పేరు పెట్టారు, అండ్ పైగా ఆ పేరు పెట్టుకోవటం వల్ల ఎంత తెలివిగా చూడండి. తనే చెప్తున్నారు పోలీసుల దగ్గరికి వెళ్తే అది మీ దానిలో ఉండేదే కదా అని, బికాజ్ వాళ్ళు అనుకుంటున్నారు ఇది నిజంగానే ఇందులో ఇలాంటి ఒక ఆచారం ఉందేమోనని. అంత తెలివిగా అన్ని రిలీజియన్లో ఉంటుంది, ఇస్లాంలోనే కాదు అన్ని రిలీజియన్లో ఉంటుంది. అయినో సో అలాంటి ఒక తప్పుడు ఏమన్నా కలర్ కూడా దీనికి ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ సో వెరీ సాడ్ యాక్చువల్. అంటే మాట్లాడుకోవడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఇంతకుముందు చెప్పారు పహిల్వాళ్ళు, ఖాజీలు ఇంతమంది ఉంటున్నారు, వీళ్ళందరూ ఎక్కడ? వాళ్ళు అదే సిటీలో ఉంటారా, చుట్టుపక్కల ఉంటారు, ఎక్కడ ఉంటారు? అఫీషియల్ ఖాజీ అనేది ఉండదు మేడం, ఉండరు. అఫీషియల్ ఖాజీ చేస్తే ఆయన డ్యూటీ పోతుంది. ఓకే, ఖాజీలు కూడా ఫేక్ ఇక్కడ కంప్లీట్గా కాదు. బిగినింగ్లో ఏమైంది అంటే
కొంచెం నోన్ ఖాజీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి. తర్వాత మెల్లగా వాళ్ళు బయట వచ్చేసారు, అర్థమైపోయింది ఏం జరుగుతుందో. అర్థమవుతుంది, వదిలేశారు. ఇప్పుడు వాళ్ళు ఫేక్ ఖాజీస్కు తెచ్చేశారు. ఓకే. అంటే వాళ్ళకి కావాలది డబ్బులు కదా, షేరింగ్ ఆఫ్ ద మనీ. అక్కడ మిత్తి ఎట్లా షేర్ చేస్తారు వాళ్ళు, మా మనీ లెండర్స్ ది స్టోరీ చూసారు కదా, సేమ్ అదే ప్యాటర్న్ దీనికి కూడా. అంటే ఇందులో ఇంకొకటి కూడా విన్నాను, నిజానికి ట్రాఫికింగ్లో కూడా ఇది జరుగుతుంది. ఏదైతే వల్నరబుల్గా ఉందో గర్ల్, ఈ అమ్మాయిని మనం మీరు అన్నట్టుగా ముందే వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ముందే ఏదైనా అప్పిచ్చి ఒక అవసరానికి ఆ అప్పు తీర్చడంలో భాగంగా ఒత్తిడి చేసి అమ్మాయిల్ని ఇందులోకి దింపుతారనేది కూడా ఉంది. అది కూడా జరుగుతుంది ఇక్కడ. ఒక స్టోరీ నేను ఎప్పుడు మర్చిపోను. ఒక అమ్మాయికి 3 daughters అనమాట. సో ఫస్ట్ డబ్బులు అసలు లేవు, ఆమె విడో మనిషి. సో ఫస్ట్ మ్యారేజ్ ఇట్లా షేఖ్కి చేసేసారు, ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఆమె డబ్బులు పంపిస్తుంది. తర్వాత ఆమె ఏం చెప్పింది, అమ్మ సెకండ్ అమ్మాయికి చేయలేదు, థర్డ్ అమ్మాయి చాలా బ్యూటిఫుల్, ఆమెకి పంపివ్వమని చెప్పారు. సో ఈమె ఇద్దరు కలిసి అక్కడ వెళ్ళిన తర్వాత ఎన్నో పెళ్ళిళ్ళు జరిగినాయి. ఆ పాపకి ఏం ఆరోగ్యం వచ్చింది తెలియదు, కానీ ఆమె వచ్చి ఒక 7 lakhs, అమ్మకి ఏమి ఇష్టం ఉండేది, నాకు సొంతం ఇల్లు కావాలి. ఆ సొంతం ఇల్లు కోసం ఈ అమ్మాయి పోయి ఒక 7 lakhs తెచ్చింది. దాంతో వాళ్ళు ఇల్లు కట్టారు. తర్వాత ఈ పాప చచ్చిపోయింది. చిన్న పాప. సో ద ఫ్యామిలీస్ లైఫ్. ఇప్పుడు బార్కస్ ఒక ఏరియా ఉంది, దాంట్లో అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడతాయి మనకు, అవి అన్నీ ఈ ఫ్లెష్ మీదనే. ఎగ్జాక్ట్లీ. మీరు కదిరి ప్రాంతానికి వెళ్తే మీరు ప్రతి తండాలో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, అదంతా ఈ ఫ్లెష్ మీదనే. అక్కడ తెలిసే పంపిస్తారు పిల్లలు. ఎగ్జాక్ట్లీ సేమ్ స్టోరీ. ఐ థింక్ ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే కదా. ఇవాళ పేదరికము, ఆడపిల్లలు ఈ రెండూ కలిస్తే ఎంత వైలెన్స్ ఉంది అనడానికి. ఓకే, ఐ థింక్ ఇది ఎంతసేపు మాట్లాడుకున్న ఈ సమస్య బాధ పెట్టేదే. ఏం చేయగలం మనం? ఆయన అన్నారు మీడియా సహకరించాలి, ఎడ్యుకేట్ చేయాలి, మెయిన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మేడం వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ చేసినట్టుగా. బట్ విజయారెడ్డి గారు, ఐఎమ్ టెల్లింగ్ యూ, భ్రూణ హత్యల మీద ఎంత ఎడ్యుకేషన్ జరిగింది, విచ్ ఈజ్ రాంగ్ అండి. అక్కడ మీరు ఎవరైతే చేస్తున్నారో డాక్టర్లను వాళ్ళని బుక్ చేయకుండా మీరు ఎంతసేపు సోషల్ యాటిట్యూడ్ చేంజ్ అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళ పాత్ర, ఇప్పుడు ఆయన ఎలా అయితే అన్నారో మేము బ్రోకర్స్ సప్లై ఆగదండి. ఎడ్యుకేషన్ మనం ఓల్డ్ సిటీ వైపే చూస్తున్నామండి. మనం న్యూ సిటీ వైపు చూడండి, న్యూ సిటీలో పెద్ద పెద్ద పార్కులు ఉన్నాయి. మన దుర్గం చెరువు, మన సంజయ్ పార్కు, ఇలాంటి ప్లేస్లో కూడా అన్ని ఈ పెద్ద ఇక్కడ ఒక పెద్ద ఆర్గనైజ్గా అక్కడ జరుగుతుంది అని అంటున్నారు మీరు. కానీ ఇక్కడ కూడా ఇలాంటి డైలీ కాలేజ్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, తప్పు పనులు అన్ని జరుగుతుంది. దీనికి ఏం యాక్షన్ తీసుకోవాలి? డెఫినెట్ గా. కానీ చాలా బాగా మన కల్చర్ ఏముంది, టోటల్ ఇండియన్ కల్చర్ డిస్టర్బ్ అయిపోతుంది. సయ్యద్ గారు నేను ఇవి రెండు ఒకటి అనుకోను. ఇక్కడ పసిపిల్లల్ని లిటరల్ గా అఫ్ కోర్స్ తప్పకుండా చూడాలి. ఎక్కడ నేను అదే చెప్తున్నాను, నేను కదిరి ప్రాంతంలో కూడా జరుగుతుంది. ఎక్కడైతే పేదరికం ఉందో మీకు అక్కడ విపరీతమైన కరువు ఉంది. అనంతపురం, కదిరి, అనంతపురం జిల్లాలో మీకు తెలుసు, అనంతపురం జిల్లా అంతా కూడా ఇదే దందా. ఎందుకు అక్కడ విపరీతమైన కరువు ఉంది, పేదరికం ఉంది, కాబట్టి అక్కడ పిల్లల్ని వాళ్ళు తీసుకుని. ఒకసారి ఒక అనంతపురం అమ్మాయి ఏం చెప్పింది అంటే 5 rupees కోసం నేను ఏమైనా చేయడానికి రెడీ ఉంది. అవును, దాట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ పవర్టీ వీ హ్యావ్. అవును, దాని గురించి మాట్లాడకుండా, మన పావర్టీని అడ్రస్ చేయకుండా, క్రిమినల్స్ని అరెస్ట్ చేయకుండా ఎంత సోషల్ చేంజ్, ఎంత అవేర్నెస్ చేసినా కూడా ఏమీ లాభం. ఎవరిని అవేర్ చేస్తాం? నువ్వు తినకుండా మాడమని చెప్తామా వాళ్ళకి? ఏం చెప్తాం? అండ్ ఒకవైపు డిమాండ్ని ఆపకుండా సప్లై ఎలా కట్ చేస్తాం? ఇది ప్యూర్, ఐ థింక్ ప్యూర్ ఎకనామిక్స్, ఇది ప్యూర్ కామర్స్. ఎకనామిక్స్ కూడా కాదు, ప్యూర్ కామర్స్. మనం డిమాండ్ గురించి మాట్లాడాలని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఇందులో పనిచేస్తున్నారు కదా చాలా కాలంగా. వాట్ ఈస్ దీన్ని ఆపాలి అంటే ఎక్కడ మనం కాదు. అవేర్నెస్ అంటే మేము చాలా అవేర్నెస్ చేస్తున్నాము. రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మొత్తం ఇట్లా ఒక 1 lakh పాపులేషన్ ఉంది అక్కడ, హసన్ నగర్ ఏరియాలో. అక్కడ అంతా మేము చెప్తున్నాం, కానీ తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారు. అది అంటే అవేర్నెస్తో నడువ, ఒట్టే అవేర్నెస్ అనేది అంటే ఈక్వల్గా అవేర్నెస్తో పాటు ఈ దందా చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయాలి. అవేర్నెస్ ఆటోమేటిక్ వస్తుందండి. మీకు చూడండి, మీరు దందా చేసే వాళ్ళని ఒక్కసారి ఒక 10 మందిని పట్టుకోండి, మొత్తం వేరైపోతారు. అవేర్నెస్ అనేది వస్తుంది. అంటే మనం చేయాల్సిన పని అది. ఐ మీన్ ఎవరే సిస్టమ్స్ చేయాల్సింది దందా చేసే వాళ్ళని పట్టుకోవడం. మీరు ఎన్ని సభలు పెట్టండి, ఎన్ని పోస్టర్లు వేయండి. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇందాక అమ్మాయి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా
చాలాసేపు తన డీటెయిల్స్ చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. అదే విధంగా విక్టిమ్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, బయటికి వచ్చి పలానా వ్యక్తి మమ్మల్ని ట్రాప్ చేశాడు, లేకపోతే పలానా వాళ్ళు చేశారు అని చెప్పండి పోలీస్ వాళ్ళకు కూడా ఒక పరిస్థితిలో కష్టంగానే ఉంటుంది వీళ్ళని పట్టుకోవడానికి. సో ఆ అవేర్నెస్ ఆ బాధితుల్లోని మనము ఆ గుండె నిబ్బరం కానివ్వండి, ఆ ధైర్యం కానీ తీసుకురాగలిగినప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చి పోలీస్ వ్యవస్థ అంటే కేవలం లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదండి, ఇంటెలిజెన్స్ కూడా చేయాలి. కానీ చెప్తున్నారు ఉమాపతి గారు ఆయన రికార్డ్ చేశారు ఎవరెవరు చేస్తున్నారు, వాళ్ళని పట్టుకోవాల్సిన పని లా అండ్ ఆర్డర్. ఆయన ఫెయిల్ అయ్యి చాలా పాజిటివ్ గా పనిచేస్తారు. అది అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. నేను చెప్తే మీరు చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నది రక్షణ వ్యవస్థ అంటే ఎవరు దొంగలో మీరు కనుక్కోవాలి. అండ్ దేర్ ఆర్ ఎవ్రీ పాసిబిలిటీ, కనుక్కోవడానికి ఉన్న అవకాశాలు అన్నీ ఉన్నాయి, వాటినన్నింటిని వాడుకోవాలి కదా. అంటే అన్లెస్ యూ థింక్ దిస్ ఈజ్ అ సీరియస్ ప్రాబ్లమ్ యూ వోంట్ డూ ఇట్ అది కదా అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా సీరియస్ ప్రాబ్లం అండి. అంటే ఈ రోజు ఒక ఏరియా కాదు, ఇప్పుడు సార్ అన్నట్టుగా సిటీ మొత్తం స్ప్రెడ్ అవ్వచ్చు. సో ఒక మీరు అన్నట్టుగా వేరే రాష్ట్రాలు అంటే ప్రతి దగ్గర పావర్టీ ఎక్కడైతే ఉందో ఇలాంటి సమస్యలు మారుతుంది. ఒక చోట కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటారు, ఒక చోట ట్రాఫికింగ్ అంటారు, బట్ అన్ని చోట్ల జరుగుతున్నది. ఇక్కడ ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి దాని పేరు మారి మ్యారేజ్ కింద తీసుకొచ్చారు. అంతే, వేరే దగ్గర మనకి అలాంటి మెజారిటీ లేనప్పుడు, ఎందుకంటే వీళ్ళ దగ్గర మన ముస్లిం పర్సనల్ లాలో నలుగురిని చేసుకోవచ్చు, తలాక్ అని అంటే విడాకులు అయిపోతుంది, కోర్టు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. దాన్ని అడ్వాంటేజ్ గా వీళ్ళు ఈ నేరాలు చేస్తున్నారు. సో ఇప్పుడు వేరే ప్రాంతాల్లో వేరే పేరు 4 కానీ మన దగ్గర అంత కెపాసిటీ ఉండాలి, ఫైనాన్షియల్ పొజిషన్ ఉండాలి, అంటే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. చాలా స్టూడెంట్స్ సోమాలియన్ స్టూడెంట్స్ వస్తారు చూడు, వాళ్ళు కూడా పోయి అడ్వాంటేజ్ తీసుకుంటే ఎవరేం చేయలేరు. ఐ థింక్ ఇదేంటి, ఇది ఎలా జరుగుతుంది? యంగ్ బాయ్స్ వాళ్ళు వస్తారు ఇక్కడ చదువు కోసం, స్కాలర్షిప్ మీద ఇక్కడ చదువులకి వెళ్ళిస్తారు. ఫ్రీ టైం ఉంటుంది కదా, సెలవులు ఉంటాయి, అప్పుడు పోయి ఒక 15,000లో ఒక అమ్మాయికి కొనొచ్చు. సో 15,000లో కాంట్రాక్ట్ మ్యారేజెస్ సోమాలియన్ బాయ్స్ కూడా చేశారు. మ్యారేజ్ వర్డ్ అనేది ఎందుకు ఇస్తున్నారండి దానికి? దట్ ఈస్ బిజినెస్. ఓపెన్ గా దుకాణం ఓపెన్ పెట్టుకుని పైసలు ఇచ్చి చేసుకుంటున్నారు. దట్ ఈస్ బిజినెస్. దానికి మ్యారేజ్ పేరు పెట్టి ఒక పర్టికులర్ దానికి అవసరం ఏముంది? అది కూడా అవసరమా? ఎవరు చూపించడానికి చేస్తున్నారు? లీగలైజ్ చేస్తున్నారు వాళ్ళు. లీగల్ కాదు, దట్ ఈస్ ఇల్లీగల్. లీగలైజ్ మేడం, బట్ దే ఆర్ పిక్చరైజింగ్ యాజ్ ఇట్ ఇస్ లీగలైజ్. అవతల వ్యక్తి అది నికానామా కూడా మన ఒరిజినల్ నికానామా లాగా లేదు, జిరాక్స్ కాపీ ఆఫ్ నికానామా. ఆ నికానామా కూడా ఎట్లా తెలుసా, బాంబేలో ఉండొచ్చు అటువంటి నికానామాస్, కానీ హైదరాబాద్లో మాత్రం లేదు. హైదరాబాద్లో ఒక మ్యారేజ్ రికార్డ్ ఎట్లా అవుతుంది అంటే ఒక కాపీ హాజీ దగ్గర ఉంటుంది, ఒక కాపీ వక్ఫ్ బోర్డ్లో ఉంటుంది, ఒక కాపీ ఆర్కైవ్స్లో ఉంటుంది, ఒక అమ్మాయి దగ్గర ఉంటుంది, ఒక అబ్బాయి దగ్గర ఉంటుంది. 5 కాపీస్ అవుతాయి ఒక నికానామాకి. అది లేకుంటే ఇది ఎట్లా జరుగుతుంది? బేసిక్గా ఒకటండి, ఇంతకుముందు ఆయనతో మాట్లాడుతున్నాం మనం కూడా, దీన్ని ఒక సాంఘిక దురాచారం అని, ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అని ఇది అనటం మనం మానేయాలి. ఇది ఒక నేరం అంతే. ఇది నేరం అని గుర్తించినప్పుడు నేరాన్ని ఎలా అరికట్టాలనేది బహుశా మాత్రమే మనం ఆలోచించాలి. ఐ థింక్ విల్ కంటిన్యూ దిస్ డిస్కషన్. ఈ నేరాన్ని ఎలా ఆపుదాం, దానికి మీరేం చేయగలరు, మేమేం చేయగలరు, పోలీసులు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వచ్చినందుకు, మీరు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. అభిప్రాయాల కంటే కూడా ముందుకు వచ్చి డౌరీ మేము తీసుకోకుండా మ్యారేజ్ చేస్తాం అనేది వాళ్ళు ముందుకు రావడం చాలా మంచిది. యాజ్ పర్ ది ఇస్లామిక్ లా కూడా డౌరీ తీసుకోకుండా, నేను కూడా డౌరీ తీసుకోకుండా మ్యారేజ్ చేసుకున్నాను. సో అలాంటి చాలా ఇంపార్టెంట్. మనము మేల్ కొంచెం దానికి ముందుకెళ్ళాలి. మన కష్టం మనకు ఉంటుంది. ఒక మామ ఇస్తే ఎంత ఇస్తాడు, ₹1,00,000, 1,00,000 తోటి ఏమైతే లైఫ్ గడుపుతుందా? లేదు. మీరు చేసిన కష్టం మీ పెళ్ళాంకి ఇవ్వాలి, మీరు చేసిన కష్టం మీ పిల్లలకి ఇవ్వాలి. అది మాట మనము నేను నా ఈ మీడియా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. మేము కూడా వితౌట్ డైరీ ప్రాక్టీస్ అనేది ఇస్లాంలో ఉంది, అది మనం ముందుకు తీసుకుపోవాలి. ఐ థింక్ ఇది మల్టీప్రాంగ్డ్, ఇది ఒక నేరం. ఈ నేరాన్ని ఆపటం ఎలా అన్నది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. ఈ దుస్థితి ఎంత దారుణంగా ఉంది అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చినందుకు, ఎస్పెషల్లీ షాహిదా, థ్యాంక్ యూ సో మచ్. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది చెప్తూ ఉంటే వినలేకపోయాం. ఐ థింక్ చాలా డీటెయిల్స్ ఉంటాయి మీ దగ్గర, బట్ అడగటానికి కూడా మాకు ధైర్యం లేదు, అట్లాంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్ప్ లైన్. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం.